నమ్మి బాప్తీసం పొందుకున్న వాళ్ళు మాత్రమే కాదు, నమ్మని వారికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు అనేటువంటి చెప్పాను. కానీ వాళ్ళకి స్థానాలు ఉండవు, స్థాయిలు ఉండవు. పరలోకంలో ఉంటారు, కానీ చిన్న స్థానాలు ఉంటాయి. కానీ క్రీస్తుని ముందుగానే అంగీకరించి హింసలు అనుభవించి, ద్వేషాన్ని అనుభవించి, దోషణలు అనుభవించి, శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, క్రీస్తు కోసం చచ్చిపోయిన వాళ్ళు, క్రీస్తు కోసం బ్రతుకుతారు చూడండి. బంధువులు ఏమనుకున్నా ఏం పర్లేదు అన్నట్టుగా నిలబడిపోతారు చూడండి. వాళ్ళకి మంచి స్థానాలు ఉంటాయి. పరలోకంలో స్థానాలు ఉంటాయి. దేవదూతలలో కేటగిరీస్ ఉన్నాయి, సింహాసనాల్లో కేటగిరీస్ ఉన్నాయి, కిరీటంలో కేటగిరీస్ ఉన్నాయి. మనుషుల ఆత్మలకు కూడా అక్కడ కేటగిరీస్ ఉంటాయి. దేవుడికి సమీపంగా ఉండే కేటగిరీ ఉంటుంది, దేవుడు ప్రక్కన ఉండేటువంటి కేటగిరీ ఉంటుంది, దేవుడితో పాటుగా నిరంతరం నడిచేటువంటి శాఖ ఉంటుంది, దేవుడు కొంచెం దూరం నుంచి చూసే శాఖ ఉంటుంది. అలా చిన్న స్థానాలు ఉన్నాయి పరలోకంలో, పెద్ద స్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చేసిన ఇక్కడతోనే పోతాయని అనుకోకండి. మనం ఎలా బ్రతికేమో క్రీస్తు యేసునందు ధర్మశాస్త్రంలో దానికి తగిన స్థానాలే ఉంటాయి. అందుకని అన్నాడు, నువ్వు ఇక్కడ ఏం విత్తుతావో పరలోకంలో ఆ స్థానాన్ని కోసుకుంటావు. మన బ్రతుకుని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి, మన విశ్వాస జీవిత పరిమాణాలను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టే అక్కడ స్థానాల్లో చెప్పండి అందుకో